కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరుతున్నారో మీకు తెలుసు, వరుస సంఖ్య కూడా తెలుసు. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండా గెలిపిస్తే తప్పకుండా మీ అందరూ నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సన్మానం చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసిసి అధ్యక్షుడు, చైర్మన్ వీరు చేస్తున్న లభక పనులకు మీరు తావు ఇవ్వద్దని నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఈ పార్టీని ఇవాళ మీరు ఈయన్నే బొందబెడదాని ప్రయత్నం చేస్తున్నారా? నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మడిచ్చి అవకాశం పడిచ్చి నీకు ఇది రేపు ఇంకోటి పరిణామాలు ఏమైనా జరిగితే అడుగుపెట్టి నేను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ డిసి అధ్యక్షులు ఉండి, కాంగ్రెస్ తరఫున చైర్మన్ అయి, కాంగ్రెస్ తరఫున విప్ అయి మీరొక్క నియోజకవర్గానికి మొత్తం 3 పదవులు మీకున్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు అందరు కూడా నేను విన్నవిస్తాను. ఎందుకంటే ఇది ఏ సమాజం కూడా క్షమించరానిది. నీకు ఏం తక్కువైందని ఇలా బీఆర్ఎస్తో మీరు పొత్తు పెట్టుకో.